వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ టైమ్స్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాము. ప్రస్తుతం బ్యాంకాక్ లో ఉన్నాం. ఇది మా డే 6 ఆఫ్ బ్యాంకాక్ థాయిలాండ్ జర్నీ అన్నమాట. అండ్ బ్యాంకాక్ లో ఇదే మా లాస్ట్ డే. ఈ రోజు ఇక్కడ నుంచి బయలుదేరి మేము వన్ మోర్ బ్యూటిఫుల్ ప్లేస్ కి వెళ్తున్నామండి. అది కూడా ఒక మంచి మేజర్ డెస్టినేషన్, మేజర్ సిటీ పటాయా అన్నమాట. అండ్ ఈ రోజు ఈ వీడియో మేము పర్టికులర్ గా చేయడానికి కారణం ఏంటంటే, ఇక్కడ నుంచి పటాయా వెళ్ళడానికి రకరకాల మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉంటాయండి. మీరు టాక్సీ తీసుకోవచ్చు, ట్రైన్ ఎక్కచ్చు, బస్ ఎక్కచ్చు, ఇలా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. బట్ మా టీమ్ వచ్చేసి ఫ్యామిలీ తోటి ఎకనామికల్ గా ఎలా ట్రావెల్ చేయాలనేది మేము చూపిద్దాం అనుకుంటున్నాం. కాబట్టి మేము ఈ రోజు ఇక్కడ నుంచి పటాయాకి బస్ ఎక్కి వెళ్తున్నామండి. బస్ జర్నీ ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. మీరు కనుక మా ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే చతుర్చౌక్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు మేము BTS ఎక్స్ప్లోర్ చేసామంటే, ఇక్కడ లోకల్ మెట్రో నెట్వర్క్ లాంటిది ఎక్కి చూపించామన్నమాట. అలాగే ఈ రోజు ఇక్కడ నుంచి బస్ ఎక్కి పటాయా వెళ్ళి అక్కడ జర్నీ అంతా ఎలా ఉంటుంది, ఇక్కడ బస్ జర్నీ ఎలా ఉంటుంది, అవన్నీ మేము ఎక్స్ప్లోర్ చేసి మేము మా కళ్ళతో చూసి మీకు కళ్ళకి కట్టినట్టు చూపిస్తాం. సో దట్ మీరు కూడా ఫ్యామిలీతో ఎకనామికల్ గా ట్రావెల్ చేయాలనుకుంటే అవన్నీ కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయండి. అండ్ దాంతోపాటు లాస్ట్ వీడియోలో మేము ఈ అపార్ట్మెంట్ టూర్ చేసామండి. మొత్తం రూమ్ ఎలా ఉంటుంది, అసలు అపార్ట్మెంట్లో ఎమ్యూనిటీస్ ఎలా ఉంటాయి, ఈ సుకుమ్విత్ మేము ఉన్న ఏరియా ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ దాంట్లో చూపించడానికి చాలా ట్రై చేసాము. సో తప్పకుండా వెళ్ళి ఐకార్ట్స్లో ఒకటి, డిస్క్రిప్షన్లో ఒకటి లింక్ ఉంటుంది, తప్పకుండా వెళ్ళి ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఇక్కడ నుంచి మేము ఇప్పుడు ప్రస్తుతం సంజయ్ చెప్పినట్టు ఇకామాయ్ బస్ టర్మినల్ అని ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి అసలు ఏ బస్ దొరుకుతుంది, దీంతో పాటు ఇంకా అదర్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కూడా వీడియోలో మనం మాట్లాడతాము. బట్ లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. ఇక్కడ నుంచి బస్ టర్మినల్ కి క్యాబ్ మాట్లాడుకుని వెళ్తాము. వెళ్ళి అక్కడ నుంచి పటాయా వరకు వెళ్ళి పటాయాలో మేము హోటల్ చెక్ ఇన్ అయ్యేంత వరకు మీకు ఈ వీడియోలో వస్తుందండి. సో జస్ట్ ఎంజాయ్ ది జర్నీ. బ్యాంకాక్ లో మంచి మెమరీస్ ని కలెక్ట్ చేసుకుని వెళ్తున్నామండి. మేము ఇక్కడున్న 5 days ఇట్టే గడిచిపోయాయి. ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలంటే ఈజీగా 2 weeks పడుతుంది. అంత బ్యూటిఫుల్ అండ్ హిస్టారికల్ ప్లేస్ ఇది. కానీ జర్నీస్ మొదలైనప్పుడు ఆనందం, అయిపోయేటప్పుడు బాధ, రెండు మనం ఫేస్ చేయక తప్పదు. అలా మా బ్యాంకాక్ చాప్టర్కి స్వస్తి చెప్పి మరో ఎక్సైటింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ చాప్టర్లోకి ఎంటర్ అవుతున్నాం. మేము థాయిలాండ్లో ఉన్న అన్ని మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ని వాడదామని డిసైడ్ అయ్యామండి. అందుకే పటాయాకి బస్ రైడ్ చూస్ చేసుకున్నాం. దానికోసమే ఇకామాయ్ బస్ టర్మినల్కి వచ్చాం. దీనినే ఈస్టర్న్ బస్ టర్మినల్ అని కూడా అంటారనమాట. సుకుమ్విత్ రీజన్లో ఉండే వాళ్ళకి ఈ టర్మినల్ చాలా చాలా దగ్గర. అలాగే పటాయాకి వెళ్ళాలంటే మోచిత్ 2లో ఇంకొక టర్మినల్ ఉంది. టర్మినల్లోకి ఎంటర్ అవ్వగానే క్లియర్గా బోర్డ్స్ ఉంటాయండి. టికెట్ కౌంటర్లో డైరెక్ట్గా టికెట్ పర్చేస్ చేసుకోవచ్చు, లేదా అంటే ముందరే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. చాలా ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు కూడా ఈ టర్మినల్ నుండే సర్వీసెస్ని రన్ చేస్తారు. అందుకే ఇక్కడ మనం చాలా టికెట్ కౌంటర్స్ని చూస్తాం. మేము బుక్ చేసుకుంది రూమ్ రియాంగ్ కోచ్. ఈ బస్ సర్వీస్ సేఫ్ అండ్ ట్రస్ట్ వర్తీ ఎక్స్పీరియన్స్ని మనకి ఇస్తుంది. ఇంకా మీ రిక్వైర్మెంట్ని బట్టి మినీ వ్యాన్ని కూడా బుక్ చేసుకోవచ్చు, కానీ ఇవి లెస్ లగేజ్ ఉన్న వాళ్ళకి మాత్రమే కంఫర్టబుల్. సో మేము ఎక్కాల్సిన బస్ ఇదండి. డిపార్చర్ టైం వచ్చేసి 12 noon అనమాట. చూడొచ్చు, కంప్లీట్గా AC బస్సెస్. 131 బాత్ తీసుకుంటారు బ్యాంకాక్ టు పటాయా. కనిపిస్తుంది కదా, సో ఇదే మీకు ఇక్కడ ముందు కనిపిస్తుంది కదా. మీకు ఇచ్చే టికెట్ మీద 48/38 అని రాసి ఉంటుంది. సో అది చూసుకుని ప్లాట్ఫామ్ నెంబర్ చూసుకుని జస్ట్ ఎక్కేయడం అనమాట. చాలా ఈజీ. 131 బాట్ బస్కి కాకుండా లగేజ్కి 20 బాట్ తీసుకుంటున్నారు. అంటే ఒక సూట్ కేసుకి 20 బాట్. సో 2 సూట్ కేసులు తీసుకుంటారంటే 40 బాట్. మేము 2 సూట్ కేసులు పెట్టాము, సో 40 బాట్. లోపలికి ఎక్కుదాము. లోపల బస్సు ఎలా ఉందో చూద్దాం పదండి. సో చూసారా, లోపల నుంచి బస్సు ఇలా ఉందన్నమాట. మాకేంటంటే ఇక్కడ లాస్ట్ సీట్ దొరికింది, పక్కనే ఫ్యాన్ పెట్టారు, AC కూడా ఉంది. యా, రిక్లైనింగ్ సీట్స్ బాగుంది యాక్చువల్లీ. యా, ఇక్కడ యూ కెన్ సీ దర్ ఇస్ అ టాయిలెట్. లక్కీగా అండి 12 o'clock కి బస్సు స్టార్ట్ అవుతుందంటే 11:56కి వచ్చాం మేము. లక్కీగా లాస్ట్ సీట్ వచ్చింది. ఇక్కడ చూడండి ఎంత స్పేస్ ఉందో, చాలా కనిపిస్తుంది మీకు. ఇంత స్పేస్ వచ్చింది. హ్యాపీగా ఫ్యామిలీకి, నాకు, సంధ్యకి అండ్ అన్వితకి ఇక్కడ హాయిగా ఆడుకోవడానికి కూడా ప్లేస్ దొరికింది అనమాట. అంత స్పేస్ వచ్చింది. ఇంకొకటి ఇందాక చెప్పినట్టు మర్చిపోకండి, 131 బాట్. ఇద్దరికి కలిపి 262 బాట్ అయింది. అన్వితకి ఏం ఛార్జ్ లేదు, ఎందుకంటే దానికి సీట్ లేదు కాబట్టి. సో 12కి బయలుదేరాలి, 12:06కి బయలుదేరింది. 6 minutes డిలే అనమాట. అంటే లగేజ్లు అన్నీ పెట్టుకుని రావాలండి. సో టికెట్ కాస్ట్ వచ్చేసి చెప్పాను. అది కాకుండా మీ సూట్ కేసెస్ ఉంటే మాత్రం
20 బాత్ తీసుకుంటున్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ నథింగ్ అండి. అండ్ ఇక్కడ ఏమన్నా ఇంకొక పాయింట్, ఇద్దరు వెళ్తే విత్ లగేజెస్. అది కాకుండా ఇక్కడ టాయిలెట్కి ఏంటంటే 10 బాత్ అండి, అంటే 25 రూపాయలు జస్ట్ టాయిలెట్ వాడడానికి. ఈ ఇకామాయి బస్ టెర్మినల్లో, ఈ బస్ టెర్మినల్ పేరు ఇకామాయి బస్ టెర్మినల్ అండి. అంటే 2 బస్ టెర్మినల్స్ ఉన్నాయి, ఒకటి మోచిత్ ఒకటి, ఇకామాయి ఒకటి. సుఖంవిత్ నుంచి మాకు ఇది చాలా దగ్గర అనమాట, అందుకని చెప్పేసి ఇది ఎక్కాము. మీరు సుఖంవిత్ నుంచి ఇక్కడికి రావాలి అంటే ఇకామాయికి మీకు యూ హ్యావ్ అ క్యాబ్ సర్వీస్, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ యూ హ్యావ్ అ ట్రైన్ యాజ్ వెల్, మెట్రో కూడా ఎక్కచ్చు. బట్ మాకు లగేజ్ ఎక్కువ ఉందని చెప్పేసి మేము దీంట్లో వచ్చాం అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఒకసారి బ్యాక్ నుంచి మేము కూర్చున్నాం కదా, అక్కడి నుంచి మీకు బస్సు ఎలా ఉంటుంది, సీటింగ్ ఎలా ఉంటుంది చూపిస్తాను చూడండి. సో చూడండి ఎలా కనిపిస్తుందో, అన్నీ రిక్లైనింగ్ సీట్స్ అనమాట. అండ్ ఇది మాకున్న స్పేస్, ఎంత పెద్ద స్పేస్ ఉంది చూడండి. హ్యాపీగా ఇక్కడ యాక్చువల్గా పర్పస్ పడుకుని వెళ్ళొచ్చు, అలా ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అడ్వాంటేజ్ వచ్చేసి ఇక్కడ వాష్రూమ్ కూడా ఉంది, టాయిలెట్స్ ఏమైనా వస్తే హ్యాపీగా అది వాడుకోవచ్చు అనమాట. సరే ఎంత బాగుందో. అన్నెసరీగా క్యాబ్స్ వాటికి స్పెండ్ చేయడం షియర్ వేస్ట్ అండి. ఇక్కడ నుంచి మీరు ఫుకెట్ వెళ్ళాలంటే కంపల్సరీగా యూనో ఫ్లైట్ ఎక్కాలి, కానీ ఇక్కడ నుంచి పటాయా వెళ్ళడానికి బస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. హ్యాపీగా 130 బాటల్లో అయిపోతుంది. అండ్ లగేజ్ కావాలంటే ఒక 20 బాత్ ఎక్స్ట్రా తీసుకుంటారు. ఒక 3-4 ఫ్యామిలీ అయితే 500 బాట్కి తీసుకోవాలండి. అదే మీరు క్యాబ్ ఎక్కారనుకోండి 1400-1500 బాత్ చిన్న కార్కి అయిపోతుంది. అదే పెద్ద కార్లు తీసుకోవాలంటే 2000-2500 బాత్. పతాయాకి ఈ బస్ ఆప్షన్ చూస్ చేసుకుని చాలా మంచి స్టెప్ వేసామండి. ఇంచుమించు ఒక 40 మినిట్స్ వరకు బ్యాంకాక్ సిటీ రైడ్ ఉంటుందన్నమాట. అలా బ్యాంకాక్ లో మేము చూడని ఏరియాస్ ని విండో వ్యూ చూస్తూ ఎంజాయ్ చేసాం. హై రైజ్ బిల్డింగ్స్, టెంపుల్స్, మోడర్న్ ఫ్లైఓవర్స్, స్ట్రీట్ మార్కెట్స్, చిన్న చిన్న మాల్స్, ఇలాంటివి ఎన్నో ఈ రూట్ లో మనకి కనిపిస్తాయి అన్నమాట. జర్నీ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉందండి. మంచి రిక్లైనింగ్ సీట్స్ ఉన్నాయి. ఇంకా రిలాక్స్డ్గా ఫ్రీగా బయట పరిసరాలను చూస్తూ ఎంజాయ్ చేసాం అనమాట. ఒక్కసారి బ్యాంకాక్ సిటీ దాటగానే మంచి హైవే మీద బస్ జర్నీ మొదలైంది. ఇదొక డిఫరెంట్ వైబ్ అండి. ఇక్కడ అవుట్స్కట్స్లో ప్లెంటీ ఆఫ్ ఫ్యాక్టరీస్ని చూసాం. ఒక ఇండస్ట్రియల్ ఏరియా లాగా ఉందన్నమాట ఇది. అలాగే మనకి పంట పొలాలు ఉన్నట్లు ఇక్కడ రైస్ ఫీల్డ్స్, ఇంకా ఫిషెస్ని, సీ ఫుడ్ని పెంచే చెరువులు ఎక్కువగా కనిపిస్తాయి. పతాయా దగ్గరికి వస్తుంటేనే మొత్తం లుక్ అండ్ ఫీల్ మారిపోయిందండి. హై రైజ్ బిల్డింగ్స్ కాస్త చిన్న ఇండివిజువల్ హౌసెస్ లాగా మారిపోయాయి. టెంపుల్స్ ఇంకా గ్రీనరీ ఎక్కువగా కనిపించింది. అందుకే 2-3 ప్లేసులు తిరిగితే కానీ కంట్రీ ఎలా ఉంటుందో మనం డిసైడ్ చేయలేం. బ్యాంకాక్ నుండి పతాయా వస్తుంటేనే ఆ కల్చర్లో డిఫరెన్స్ని మేము ఫీల్ అయ్యాం. అండ్ ఆ ఫీల్ రాబోయే పతాయా జర్నీకి మాలో మంచి ఎక్సైట్మెంట్ని క్రియేట్ చేసింది. ప్రస్తుతం అయితే పటాయా బస్ స్టేషన్ లో దిగామండి. చాలా హ్యాజిల్ ఫ్రీ జర్నీ. ఇకామాయి బస్ స్టేషన్ లో ఎక్కాము, పటాయా బస్ స్టేషన్ లో దిగాము. 2 hours 15 minutes నుంచి 2 hours 20 minutes పట్టిందంటే. ఎంత బ్యూటిఫుల్ హైవే అంటే అసలు అల్టిమేట్ హైవే. చిన్న యూనో స్పీడ్ బ్రేకర్స్ కూడా లేవండి. అమేజింగ్ జర్నీ. ఎక్స్ప్రెస్ వే ఉన్నట్టు ఉందండి మొత్తం అంతా కూడా. ఇక్కడ ఒక బంప్స్ కూడా లేవన్నమాట రోడ్ లో. ప్రశాంతంగా వచ్చేసాము. అసలు లిటరల్లీ అప్పుడే వచ్చేసామా అనిపించింది అనమాట. అంత హ్యాపీగా ఉంది జర్నీ. అండ్ సిద్ధు అయితే టాయిలెట్ కూడా ఒకసారి ట్రై చేసి వచ్చారు. లోపల ఎలా ఉంటుందో చూద్దామని. చాలా బాగుంది. చిన్న టాయిలెట్, అది వీడియో తీద్దాం అనుకున్నా కానీ నేను నుంచోడానికి అసలు నాకు ఇక్కడ ప్లేస్ దొరకలేదు అనమాట. బస్ మూవ్మెంట్ లో కష్టమండి. యా, సో ఫైనలీ ఇక్కడికైతే రీచ్ అయిపోయాం పటాయా బస్ స్టేషన్ కి. ఇక్కడ నుంచి స్టేషన్ నుంచి మా హోటల్ వచ్చేసి అరౌండ్ 1 kilometer ఎగ్జాక్ట్లీ. దీన్ని అన్వితం వేసుకుని నడవాలి అంటే కొంచెం కష్టమేమో అని చెప్పేసి క్యాబ్ అని చూస్తున్నాము. ఒకసారి ఈ బస్ టెర్మినల్ ఎలా ఉంటుంది అనేది చిన్న గ్లిమ్స్ ఇస్తాను చూడండి. సో ఇదంతా కూడా బస్ టెర్మినల్ అండి, చూడొచ్చు క్లియర్ గా. చాలా చిన్న బస్ టెర్మినల్ యాక్చువల్లీ. నార్త్ పటాయాలో ఆగిందండి. ఇక్కడ మీరు చూస్తే వెనకాల ఇవన్నీ కూడా టికెట్ కౌంటర్స్ అనమాట. మీకు కావాలంటే టికెట్స్ ఇక్కడ తీసుకుని మోచిట్ అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఆ పక్కన వచ్చేసి ఇకామాయి. అదే ఎయిర్పోర్ట్ బస్ తీసుకోవాలంటే మీరు అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. అక్కడ మీకు కనిపిస్తుందో ఎయిర్పోర్ట్ అనే భూమి చూడండి. అండ్ సువర్ణ భూమికి వెళ్ళాలి అంటే ఎవ్రీ 1 hour కి మనకి బస్సెస్ ఉన్నాయి ఇక్కడ నుంచి. సో చూడండి ఇంతే అండి, మొత్తం బస్ టెర్మినల్ వచ్చేసి ఇంతే. పికప్ అంతా ఇక్కడే అనమాట. కార్స్
టాక్సీస్ అవన్నీ ఇక్కడికి వస్తాయి. సో ఇక్కడ నుంచి మా హోటల్కి వెళ్ళి అక్కడ అది ఎలా ఉంది, ఏరియా ఉంది మీకు చూపిస్తాను. పదండి. పతాయా సిటీ అయినా కూడా పీస్ఫుల్ గా ఉందండి. ట్రాఫిక్ ఎక్కువగా లేదు. బ్యాంకాక్ ఇది ఒక కాంట్రాస్ట్. అంత హజిల్ బజిల్ లైఫ్ కాదు ఇక్కడ. మేము మా లాస్ట్ థాయిలాండ్ ట్రిప్ లో ఫుకెట్ వెళ్ళామన్నమాట. మాకైతే లుక్ అండ్ ఫీల్ లో పతాయా ఇంకా ఫుకెట్ ఒకేలాగా అనిపించాయి. వెదర్ కూడా బ్యాంకాక్ అంత వేడి లేదు. ఓవరాల్ గా మీకు పీస్ఫుల్ ప్లెజెంట్ ఫ్యామిలీ టైం స్పెండ్ చేయాలంటే డెఫినెట్ గా పటాయా రావచ్చు. సో ఫైనలీ పటాయా రీచ్ అయిపోయండి. అమేజింగ్ జర్నీ, హ్యాజల్ ఫ్రీ జర్నీ, బస్ జర్నీ. మేము ఎవరన్నా బ్యాంకాక్ నుంచి పటాయా రావాలి అంటే వీ విల్ ఓన్లీ ప్రిఫర్ బస్ జర్నీ అండి. హ్యాపీగా ఉంది, అసలు ఎంత హ్యాపీగా ఉందండి చెప్పలేను నేను. చాలా చాలా హ్యాజల్ ఫ్రీ అనమాట. అండ్ దట్ టు ఇట్స్ జస్ట్ 130 బాత్ పర్ పర్సన్, 131 టు బి ప్రిసైజ్. అక్కడ దిగాము, మీకు ఆ బస్ టెర్మినల్ అంతా చూపించాం, పతాయా బస్ టెర్మినల్. అక్కడ నుంచి క్యాబ్ ఎక్కి జస్ట్ 2-3 మినిట్స్ అదే 2-3 మినిట్స్ లోనే మా హోటల్ వచ్చేసిందండి. అన్వితని పట్టుకుని లగేజ్ చేసుకుని రాలేక మేము క్యాబ్ తీసుకున్నాము. చాలా మందికి లగేజ్ తక్కువ ఉంటే హ్యాపీగా ఈ హోటల్ మీరు బుక్ చేసుకుంటే, లేదంటే ఈ పరిసర ప్రాంతాల్లో ఉంటే మాత్రం, పటాయా ఏరియాలోకి వస్తుంది. ఈ పరిసర ప్రాంతాల్లో ఉంటే మాత్రం తప్పకుండా మీరు యూ కెన్ వాక్ అండ్ కమ్ వితౌట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మచ్ లగేజ్ అనమాట. సో హోప్ఫుల్లీ మాక్సిమం బ్యాంకాక్ నుంచి పతాయా రావాలి అంటే అసలు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ దీంట్లో మాక్సిమం ఇచ్చేసాం బస్ జర్నీ గురించి. ద సెకండ్ ఆప్షన్ దట్ యూ కెన్ ప్రిఫర్ ఈజ్ ట్రైన్ అండి. ట్రైన్ జర్నీ ఏంటంటే మార్నింగ్ 6:30కి స్టార్ట్ అవుతుందండి. దట్స్ అన్ ఏసీ ట్రైన్ యాక్చువల్లీ. నాకు తెలిసి వీకెండ్స్ ఏదో ఉంటుంది, అనుకుంటా, సండేనే ఆపరేషనల్ ఏదో ఉంది. బట్ ఇట్ ఈస్ అరౌండ్ 220 బాత్ ఆర్ సంథింగ్ అండి. బట్ దట్ టేక్స్ మోర్ టైం. మీకు 3 hours 3.5 hours పడుతుంది. టైం ఒకటే కాదండి, అది యాక్చువల్లీ ఏమవుతుందంటే మార్నింగ్ 6 కి స్టార్ట్ అయ్యి 9 కల్లా ఇక్కడ దింపేస్తారు. ఇక్కడ హోటల్స్ అన్ని కూడా చెక్ ఇన్ టైం 2 o'clock అండి. సో 9 నుంచి 2 వరకు మీరు వెయిట్ చేయాలి, లేదంటే వాళ్ళకి ఎక్స్ట్రా డే కి చార్జెస్ పే చేసి మీరు చెక్ ఇన్ అవ్వాల్సి వస్తుంది. సో ఆ హాజల్ అంతా మీరు తీసుకోగలుగుతాను అంటే హ్యాపీగా రావచ్చు, లేదంటే ఇంకొక పని చేయొచ్చు. ట్రైన్ ప్రిఫర్ చేయలేదు, ట్రైన్ కూడా మేము మైండ్ లో పెట్టుకున్నాం, కానీ ఈ చెక్ ఇన్ టైం కి డిఫరెన్స్ వస్తుందని చెప్పేసి అంటే 2 things ఆలోచించాం. అంటే ఒకటి, మార్నింగ్ 6:30కి ట్రైన్ అంటే మనం 5:30కి చెక్అవుట్ అయిపోయి అక్కడికి వెళ్ళిపోయి ఇవన్నీ తీసుకోవాలి, పిల్లలతో కష్టం అయిపోతుంది, ఫ్యామిలీస్ తోటి. అందుకని చెప్పేసి ఇది ప్రిఫర్ చేసాం అనమాట. ట్రైన్ జర్నీ కూడా చాలా బాగుంటుందని విన్నాము. ఇఫ్ యూ కెన్ ప్రిఫర్, ఇట్స్ అప్ టు యూ. దర్ ఈస్ అ థర్డ్ ఆప్షన్ విచ్ ఇస్ క్యాబ్ అండి. క్యాబ్ లో కూడా రావచ్చు. క్యాబ్ ఈజ్ ప్రిటీ కాస్ట్లీ, అరౌండ్ 1400 నుంచి 1500 బాత్. చిన్న బేసిక్ కార్స్ అయితే, చిన్న కార్స్ అంటే 4 members కూర్చోడానికి అయితే. ఇఫ్ ఇట్ ఈస్ అ బిగ్ ఫ్యామిలీ, యూ విల్ హ్యావ్ టు టేక్ అన్ ఎక్సెల్ కార్. That will charge you approximately 1800 baht నుంచి 2000 baht, and it varies also. And పటాయాలో కూడా ఎయిర్పోర్ట్ ఉంటుందండి. మీరు బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ లో ఎక్కి ఇక్కడ పటాయాలో ఫ్లైట్ లో దిగడం కంటే ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి మీకు 2 hours అయిపోతుంది. వేస్ట్ అండి, దట్స్ లిటరల్లీ వేస్ట్. సో హ్యాపీగా బస్ తీసుకుంటే 2 బస్ టెర్మినల్స్ ఉన్నాయండి ఇందాక చెప్పినట్టు. మోచిత్ ఒకటి, ఇకామాయ్ ఒకటి. ఈ రెండిట్లో ఏదైనా సుకుంబిత్ ఏరియాలో మాక్సిమం ఉంటారండి ఇండియన్స్ ఎవరైనా వస్తే. సో డైరెక్ట్ బ్యాంకాక్ సువర్ణ భూమిలో దిగి డైరెక్ట్ పటాయా రావాలనుకున్న ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ పటాయా బస్ సర్వీసెస్ ఉన్నాయి, డైరెక్ట్ బస్ సర్వీస్ అన్నమాట. అండ్ మీరు పటాయా వచ్చి ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ వెళ్ళిపోవాలన్నా వెళ్ళిపోవచ్చు. అంటే డాల్మియాంగ్ వెళ్ళిపోవచ్చు, సువర్ణ భూమికి వెళ్ళిపోవచ్చు. 2 airports ఉన్నాయి బ్యాంకాక్ లో. ఈ 2 airports కూడా ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఒక గుడ్ పార్ట్ ఏంటంటే బస్ లో, మీకు ఆల్రెడీ చెప్పాను ఇందాక, మళ్ళీ చెప్తున్నాను, పెద్దవాళ్ళు వస్తే మాత్రం హ్యాపీగా టాయిలెట్ సదుపాయాలు కూడా ఉన్నాయండి బస్ లో. ఎంత ప్రశాంతంగా వచ్చామంటే, లాస్ట్ సీట్ దొరికింది, హ్యాపీగా రిలాక్స్ అవుతూ వచ్చాము. సో ఫైనల్లీ హోటల్లో రీచ్ అయిపోయాము. చాలా చాలా అమేజింగ్ గా ఉంది హోటల్. అండ్ ఇట్ ఈస్ ఇన్ నార్త్ పటాయా, ప్రాపర్ సెంటర్ లో ఉన్నాము. ఇక్కడ నుంచి పటాయా బీచ్ హార్డ్లీ 1 kilometer కూడా లేదండి, వాకబుల్. చూడాలి, ఎక్స్ప్లోర్ చేసి ఏరియా అంతా ఎక్స్ప్లోర్ చేయలేదు. ఈ రోజు నైట్ అంతా ఎక్స్ప్లోర్ చేసి మీకు వచ్చే వ్లాగ్స్ లో అసలు ఎలా ఉంటుంది ఏంటనే చెప్తాము. హోప్ఫుల్లీ మా జర్నీ అంతా మీకు నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే మాత్రం ఉపయోగపడుతుంది అనుకుంటున్నామండి, తప్పకుండా. అండ్ అదే ఉపయోగపడింది అయితే, అండ్ మీకు నచ్చితే తప్పకుండా ఒక థమ్స్ అప్, ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా ఛానల్లోకి ఎవరైనా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. హూఎవర్ ఇస్ ప్లానింగ్ ఫర్ బ్యాంకాక్ అండ్ పతాయా or Thailand, just share these videos so that they'll understand how easy it is to travel in Thailand ani. And safe kuda andi. Mem
Pretty safe అండి. ఎక్స్పీరియన్స్ కూడా మాకు అవ్వలేదు. చాలా Bangkok లో safe. ఉన్న 5 days లో కూడా హ్యాజల్ ఫ్రీగా అయిపోయింది అనమాట. అండ్ పీపుల్ ఆర్ వెరీ వెరీ ఫ్రెండ్లీ అండి. అంటే ఇఫ్ యూ ఆస్క్ ఎనీ హెల్ప్ దే ఆర్ రెడీ టు హెల్ప్ యూ. సో ఇట్స్ వెరీ వెరీ గుడ్, చాలా సేఫ్. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా యూ కెన్ రోమ్ టిల్ వాట్ ఎవర్ టైమ్ ఇన్ ద నైట్ యూ వాంట్ టు రోమ్ ఆన్ ది స్ట్రీట్స్, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సో ఇక్కడ పటాయాలో ఇంకొక 5 nights ఉంటామండి ఈ రోజుతో కలిపి. సో ఇక్కడ ఏదైనా చూడగలుగుతామో అన్నీ చూసి మా కళ్ళతోటి మీకు కళ్ళ కట్టినట్టు చూపిస్తాము. సో వెయిట్ ఫర్ ఆల్ దోస్ వీడియోస్. మళ్ళీ ఒక ఎక్సైటింగ్ వీడియోతో కలిసేంత వరకు కీప్ స్మైలింగ్, keep traveling and keep enjoying your life. Bye bye, take care, see you in the next amazing video.